Welcome to our channel, Pullapantula Ramamurthy, World Teacher. I am not world teacher. World teachers are Sadguru Subramaniam Garu, Jiddu Krishnamurthy, Jillalamudu Ammavaru, Jagadguru Adi Sankaracharya, Yakshal are Sadgurus. I am teacher in Vinakonda. ఈరోజు శుక్రవారం జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి కనకధారాస్తవం అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సాక్షాత్ కమఠాచలేశ్వరుడైనటువంటి మహాశివుని యొక్క సన్నిధిలో ఇప్పుడు మనం ఉంటూ ఉన్నాం. చూస్తున్నారు కదా, మహాశివుడు. కమఠాచలం అంటే వినుకొండ. వినుకొండలో ఉన్నటువంటి మహాశివుడి యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం. పార్వతీదేవి అమ్మవారు. పార్వతీదేవి లక్ష్మీ సరస్వతులుగా అవతరించింది. మహాశివుడే బ్రహ్మ విష్ణువుగా అవతరించారు అవసరాన్ని బట్టి. జగద్గురువు ఆది శంకరాచార్యులే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఒక పేదరాలింటి ముందు శుక్రవారం పూటనే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు భిక్షాటన కోసమని వచ్చారు. కేరళలో కాలడి అనేటువంటి గ్రామం. పేదరాలింటి దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగారు. పాపం వాళ్లకే తిండి లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆ వచ్చినటువంటి విద్యార్థికి, వేద పండితుడికి ఏమివ్వాలి అనేటువంటిది ఆమెకు ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో ఆమె యొక్క కుమారుడు పాపం ఏడుస్తూ ఉన్నాడు ఆకలితోటి. ఏమివ్వాలో అర్థం కాలే. దగ్గరలో ఉన్నటువంటి చూస్తే ఒక మూలన ఎండిపోయినటువంటి 4 ఉసిరికాయలు ఉన్నాయి. తన కొడుక్కి ఇవ్వాలా ఆ ఉసిరికాయలు, లేకపోతే వచ్చినటువంటి విద్యార్థికి, వేద విద్యార్థికి ఇవ్వాలా అని ఆలోచించింది. ఒకటే ఆలోచించింది చిట్ట చివరికి. తన కుమారుడి కంటే కూడా వచ్చినటువంటి విద్యార్థి గొప్ప అనుకుంది. వెంటనే పాపం ఏడుస్తూ ఆ ఉన్నటువంటి ఆ 4 ఉసిరికాయలు కూడా తీసుకెళ్లి ఆ శంకరాచార్యుల భిక్షాపాత్రలో వేసింది. కళ్ళమ్మటి నీళ్లు పెట్టాడు ఆది శంకరాచార్యుల వారు. జగద్గురు ఆయనే. ఆలోచించాడు, నా రాష్ట్రంలో పేదవాళ్ళైనటువంటిది తినటానికే తిండి లేనటువంటి ఇటువంటి అభాగ్యులు ఉన్నారా అని ఆలోచించి వెంటనే అమ్మవారిని స్తుతించాడు, లక్ష్మీదేవిని స్తుతించాడు. అదే కనకధారాస్తవం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఏం చేసినా కానీ చిట్ట చివరికి ఆ లక్ష్మీ ధనం కోసమే. మీ ఇంట్లో ధనం నిలబడాలి అంటే, మీ ఇంట్లో డబ్బులు నిలబడాలి అంటే ఒకటే మార్గం. కనకధారాస్తవం ప్రతిరోజు మీ ఇంట్లో ఉంటే చాలు, మీరు చదవాల్సిన పని కూడా లేదు. జగద్గురువు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి కనకధారాస్తవం మీ ఇంట్లో ఉంటే చాలు, మీ ఇంట్లో ధనం అనేటువంటిది నిలబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. అదేంటి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరైవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మర విద్విషోపి ఈశన్ నిషీదతు మైక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజాంగశయాంగనాయా కాలాంబుదారి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటితంగనేవా మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయా బాహ్వాంతరే మురజితశ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః గీర్ధేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయాః తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదివిరర్చితాయై నమోస్తు నారాయణవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేత్యైరగ్నేక్షణాయై నమోస్తు నారాయణవల్లభాయై సరసిజనైనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తి వీక్కనకుమ్మ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్రుతాంగీం తాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గుహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః సువందియే శ్రీభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతరభాగ్యభాజినో భవంతి తే భువి భుగభావితాశయాః బిల్వాటవీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసనపానినాలలాటే లిఖితామక్షరపంక్తిమస్య జంతోః వైమార్జయమాతరంఘ్రిణాతే ధనికద్వార నివాసదుఃఖదోక్తీం స్వంతి ఏ శ్రీవ్రమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతరభాగ్యభాజినో భవంతి తే భువి భుగభావితాశయాః బిల్వాటవీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసనపానినాలలాటే లిఖితామక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయమాతరంఘ్రిణాతే ధనికద్వార నివాసదుఃఖదోక్తీం అంభోరుహం జన్మగృహం భక్త్యాః వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం సువర్ణధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం సకుబేర సమో భవేత్ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ కాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అని జగద్గురు ఆది శంకరాచార్యులు ఎప్పుడైతే శుక్రవారం పూట మహాలక్ష్మిని స్తుతించాడో ఆ బ్రాహ్మణ ఇంటి ముందు కనకవర్షమే కురిసింది. ఏ ఎండిపోయినటువంటి ఉసిరికాయలు అయితే ఇచ్చిందో అక్కడ బంగారు ఉసిరికాయలు అనేటువంటివి ఉన్నాయి. దానితోటి వాళ్ళు ధనవంతులయ్యారు. ఇప్పటికీ కూడా కేరళ ఉన్నటువంటి కాలడి అనేటువంటి ఊర్లో మీరు వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉన్నది ధనవంతులైనటువంటిది ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ధనం అనేటువంటిది నిలబడాలి అంటే జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి కనకధారాస్తవం అనేటువంటి పుస్తకం ఉంటే చాలు. మీరు అది కొనుక్కొని మీ ఇంట్లో ఉంచండి పూజా మందిరంలో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక దైవశక్తి కలిగినటువంటి మహాత్ముని గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.